ఇంత వరస్ట్‌గా ఉంటదని అస్సలనుకోలేదు. అసలేమైందంటే, నిన్న కేఎఫ్‌సీలో బై వన్ గెట్ వన్ ఆఫర్ నడిచింది కదా! సో, మా బన్నీగాడు రీల్స్‌లో చూసి పదక్క వెళ్దామని మార్నింగ్ నుంచి అంటున్నాడు. సో, నేనే లేట్ చేశాను. ఇంకా నైటొచ్చేసి 8 కలా స్టార్ట్ అయ్యాము ఇంటికాడ నుండి. ఇంకా లోపలికి వెళ్ళగానే ఏసీ లేదు, ఏమీ లేదు అసల. ఫుల్ అంటే ఫుల్లు ఉక్కపోసేస్తుంది. ఫ్యాన్స్ కూడా లేవు. అండ్ వాటర్ అడిగితే వాటర్ బాటిల్స్ కూడా ఏమీ లేవ్వంట. అండ్ జనం అయితే తక్కువ మందే ఉన్నారు. చైర్స్ కూడా ఖాళీగానే ఉన్నాయి. కానీ చైర్స్ నిండా ప్లేట్లు అవి ఇవి ఉన్నాయి. క్లీనింగ్ కూడా పర్ఫెక్ట్‌గా లేదు. మేమే చెప్పి మరీ చేపించుకున్నాము క్లీనింగ్ అదంతా. ఇంకా ఇక్కడుండి తినడం మన వల్ల కాదులే అని ఇంకా ఇంటికైతే పార్సెల్ అయితే తీసుకున్నాము. ఎప్పుడెప్పుడు బయటకొచ్చేస్తామో అనిపించింది. వాటర్ బాటిల్ కూడా మేము రోడ్డు మీదకెళ్ళి తీసుకున్నాము. వాళ్ళ దగ్గర ఉన్నా సరే వాటర్ బాటిల్ కోక్ అయ్యి ఇవి స్విగ్గీ, జొమాటో వాళ్ళకే అని చెప్పారు. మరి వచ్చినోళ్ళు ఏం తాగుతారో ఏమో మరి. అంత వరస్ట్‌గా ఉందనమాట. మచిలీపట్నం కేఎఫ్‌సీ మేనేజ్మెంట్. ఇంకా బయటకొచ్చేసి మేము జయదుర్గాలోకి అయితే వచ్చాము. ఇది పరస్పేటలో అయితే ఉంటది. ఇంకా పిల్లల కోసమని పిజ్జా అయితే ఆర్డర్ పెట్టాము. ఇంకా అవి అయితే అక్కడే తినేశారు. ఇంకా మా హస్బెండ్ కోసము చికెన్ వింగ్స్ అయితే తీసుకున్నాను. ఒక 10 పీసెస్. ఇక్కడికొచ్చిన తర్వాత హమ్మయ్య! అనిపిచ్చింది. ఇక్కడ నీట్‌గా, క్లీన్‌గా, కామ్‌గా అయితే ఉంటదనమాట. అక్కడ కన్నా ఇక్కడ 100 రెట్లు రైటు. ఇంకా తర్వాతయితే మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలో అరుణ్ ఐస్ క్రీమ్స్ అయితే కనపడ్డాయి. పిల్లలకి ఇద్దరికి ఐస్ క్రీమ్ ఇప్పిచ్చి, బన్నీగాడు, నేను అయితే అరుణ్ బైట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇంటికెళ్ళిన తర్వాత అవి ఓపెన్ చేసి కేఎఫ్‌సీ అయితే తిన్నారు మా వోళ్ళు. దట్స్ ఇట్. మచిలీపట్నం కేఎఫ్‌సీ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.